ఇన్స్టాలో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఇన్స్టాలో అది కంటెంట్ వేరే వాళ్ళ కంటెంట్ అప్లోడ్ చేసి ఉంది, లేదా మీదే కంటెంట్ అప్లోడ్ చేసి ఉంది. దాన్ని మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసి వాటర్ మార్క్ లేకుండా అప్లోడ్ చేసినా లేదా వాటర్ మార్క్తో అప్లోడ్ చేసినా అప్పుడు ఏమవుతుందంటే అది యూట్యూబ్ రీయూజ్డ్గా కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు దాన్ని ఒకసారి వేరే ప్లాట్ఫామ్లో వేరే చోట యూజ్ చేసిన కంటెంట్ తీసుకొచ్చి మీరు మీ ఛానల్ అప్లోడ్ చేశారు అంటే అప్పుడు యూట్యూబ్ ఆల్గరిథం ఏంటంటే ఇన్స్టెంట్గా కాకపోయినా ఒక నెల తర్వాత, ఒక 6 నెలల తర్వాత, లేదంటే మానిటైజేషన్ సమయంలో అయినా సరే అది ఫైండ్ అవుట్ చేస్తుంది. అలా ఫైండ్ అవుట్ చేసిన రీయూజ్డ్ అని వచ్చింది అంటే ఛానల్ పోతుంది. దాన్ని మీరు అప్పీల్ చేసినా సరే ఆ వీడియో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసిందని తెలుసుకుంటుంది. ప్లస్ దాన్ని మీరు డిలీట్ చేసినా సరే కొంతకాలం వరకు ఆ రీయూజ్ గురించి పడాల్సి ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది ఇన్స్టాలో కానీ లేదా మోజ్లో కానీ లేదా సోషల్ ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్లో కానీ ఇవన్నీ కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్కి కాంపిటీటర్స్ కాబట్టి. అండ్ ఆల్సో యూట్యూబ్ యొక్క పాలసీస్ గురించి చూసుకుంటే కనుక వేరే యొక్క ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసినటువంటి తీసుకొచ్చి దీంట్లో అప్లోడ్ చేస్తే అది ఖచ్చితంగా రీయూజ్ కింద కన్సిడర్ చేస్తుంది. రీయూజ్ అనేది మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ అనేది యాక్సెప్ట్ చేయదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే షార్ట్స్ కోసం అని చెప్పేసి యూట్యూబ్లో ఉన్నటువంటి రీచ్ బాగా రావాలి అని చెప్పేసి షార్ట్స్ అప్లోడ్ చేయడం కోసం అని చెప్పేసి మనకి బాగా నచ్చినటువంటి మంచి మంచి వీడియోస్ మనం చేయలేక వేరే ప్లాట్ఫామ్ నుంచి తీసుకొచ్చి అప్లోడ్ చేస్తారు. అలా చేస్తే ఏమవుతుందంటే నీకు ఛానల్ రీచ్ వచ్చినప్పుడు కూడా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా యూట్యూబ్ ఆల్గరిథమో లేదా మాన్యువల్ చెక్ చేసినప్పుడు దొరికిపోతారు. అలా దొరికిపోయినప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే వ్యూస్ కానీ వాచ్ టైం కానీ ఫ్రీజ్ చేస్తుంది. అప్పుడు కొన్నాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంది యూట్యూబ్. కొన్నాళ్ళు మానిటర్ చేసిన తర్వాత ఇది పర్లేదు ఓన్ కంటెంటే అని అనిపించిన దాకా ఛానల్ని అలానే ఫ్రీజ్ చేస్తూ ఉంటుంది. మీది ఓన్లీ ఓన్ కంటెంట్ అయింది అని అనిపించినప్పుడు మాత్రమే ఛానల్ని అది మళ్ళీ ఫోకస్లో తీసుకొస్తుంది. అప్పటి వరకు మీరు పెట్టినటువంటి వీడియోస్ కానీ లేదంటే షార్ట్స్ కానీ ట్రెండింగ్లో తీసుకురాదు. ప్లస్ మీరు పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దాని కింద హ్యాష్ ట్యాగ్స్ అనేటువంటి ఖచ్చితంగా మంచిగా దానికి రిలేటెడ్ వీడియోస్ సంబంధించిన లేదా ఆ వీడియో యొక్క రిలేటెడ్ టాపిక్సే ఇవ్వాలి. కింద ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్లో కూడా మీరు మీ ఛానల్ నేమ్, లైక్, సబ్స్క్రైబ్, షేర్ అని పెట్టాలి. తర్వాత దాంతోపాటు ఈ ఛానల్కి సంబంధించినటువంటి ఏదైతే మీరు వీడియో పెట్టారో ఆ వీడియో గురించి దానికి సెర్చ్ చేస్తే ఆ వీడియో వచ్చేలాగా దానిలో ఉన్నటువంటి మెయిన్ టర్మ్స్ అన్ని కూడా మెయిన్ నేమ్స్ అన్ని కూడా అందులో మెన్షన్ చేయాలి, క్యాప్షన్స్. అప్పుడు మెన్షన్ చేస్తే అప్పుడు మీకు మీ ఛానల్ అనేటువంటిది అందులో కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఛానల్ పెట్టినాక 10 days, 20 days, 15 days కూడా కనపడదు, 1 month, 2 months కూడా కనపడదు. అప్పుడు ఏం చేయాలంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళిపోయి అక్కడ సైడ్లో స్క్వేర్ షేప్లో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి సెర్చ్ బై ఛానల్ అని కొట్టి అప్పుడు ఛానల్ నేమ్ కొడితే వస్తుంది. ఒక్కోసారి ఏం చేయాలంటే ఛానల్ నేమ్ రావట్లేదు అంటే అప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ని ఛానల్ యొక్క లింక్లో ఇవ్వాలి. లేదు అంటే మీరు ఏదైనా ట్యాగ్స్ పెట్టినప్పుడు వీడియోలో ఆ ట్యాగ్స్ కింద స్లాష్ పెట్టి మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి ఇస్తే అప్పుడు ఎవరికైనా మీ ఛానల్ నేమ్ రావట్లేదు అంటే కనుక అప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ కొడితే ఆ ఛానల్ నేమ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఛానల్ నేమ్ అందరు కామన్ పేర్లు పెట్టుకుంటారు. ఆ ఛానల్ నేమ్ పక్కన 1-2 digits వేరే నెంబరింగ్ కానీ నేమ్ కానీ లేదంటే ఏదైనా డిఫరెంట్ నేమ్స్ కానీ పెట్టుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఛానల్ అనేటువంటిది మీకు ఆ యొక్క ఇన్స్టా వాట్సాప్లలో అప్లోడ్ చేయకుండా కనుక పెట్టినట్టయితే వీడియోస్కి సంబంధించింది అయితే అప్పుడు మీ ఛానల్ అనేది 100% సెర్చ్ కొడితే సెర్చ్ బాక్స్లో కనిపిస్తుంది. ప్లస్ మీ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతాయి, ట్రెండ్ అవుతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక పట్టాలి. ఓపికతో ఉంటేనే యూట్యూబ్లో అనేది సక్సెస్ అవుతాం, లేదంటే సక్సెస్ కాలేము.